ఎండలు వస్తుంటే ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతో పాటు పలు చోట్ల ఇబ్బందులు మొదలవుతాయి. ఆరోగ్య సమస్యలతో పాటు మౌలిక సదుపాయాలను అంతరాయం ఏర్పడుతుంది. అందుకే ఎండలు తీవ్ర రూపం దాల్చక ముందే అవగాహనను పెంచుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది సూర్యుడు భగభగలాడిస్తాడనటంలో సందేహం లేదు. ఫిబ్రవరి నెలాఖరు నుండే ఎండలు మండుతుండగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి వడగాలులు అధికంగా వీచటానికి అవకాశాలు ఉండడంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై డాక్టర్లు కూడా తగిన జాగ్రత్తలు చెప్తున్నారు. వేసవి కాలంలో పగటిపూట రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ టెంపరేచర్ వల్ల కేవలం వేడి పెరగటమే కాకుండా పలు రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ సమస్యలు, కలరా, విరేచనాలు, వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటివి ఎక్కువగా దాడి చేస్తాయి. వేసవి కాలంలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ. అంతేకాదు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకు వేసవి పరిస్థితులు కారణమవుతాయి. శీతాకాలంలో లాగానే వేసవి కాలంలోనూ తీవ్రమైన జలుబు చేసే అవకాశం ఉంటుంది. వేసవిలో రైనో, కరోనా, పారా ఇన్ఫ్లుయెంజా రకాలతో పాటు ఎంటెరో వైరస్లు సంక్రమిస్తాయి. చలికాలంలో సంక్రమించే వైరస్ల కన్నా ఇవి మరింత ప్రభావవంతంగా ఉంటాయి. ఇక ఎండల్లో వడగాలుల దెబ్బ ప్రాణాంతకంగా మారుతుంటుంది. దానికి సరైన జాగ్రత్తలు చాలా అవసరం అంటున్నారు వైద్యులు. సో హీట్ స్ట్రోక్ అంటే ఏంటనే దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం. సో హీట్ స్ట్రోక్ గురించి ఏంటంటే అది సమ్మర్ సీజన్స్లో మోర్ కామన్. ఇది మన బాడీ రియాక్షన్ ఎక్స్టర్నల్ హీట్ టెంపరేచర్కి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది దాంతోనే హీట్ స్ట్రోక్ అనేది వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ మన బాడీ టెంపరేచర్ మోర్ దెన్ 104 degrees Fahrenheit ఉన్నప్పుడు మన బాడీ పైన తీవ్ర ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని యొక్క లక్షణాలు ఏంటి అని అంటే కనుక కొన్నిసార్లు మతిస్థిమితం లేకుండా మాట్లాడడము, ఆల్టర్డ్ సెన్సోరియం అంటాము. తర్వాత ఇంపైర్డ్ మెమరీ కొద్దిగా, తర్వాత హీట్ ఎక్కువ ఉండడం మూలంగా మన హార్ట్ రేట్ పెరిగిపోవడము, స్వెట్టింగ్ ఎక్కువగా రావడము, కొన్నిసార్లు స్పృహ తప్పి పడిపోవడం అనే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే వడగాలుల్లో పిల్లలు, వృద్ధులు ఎండల్లో తిరగకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే నీళ్లు తరచుగా తాగాలి. దాహం లేకపోయినా తప్పనిసరిగా తాగుతూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు నీళ్ల బాటిల్ తప్పనిసరిగా వెంట ఉండాలి. నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తినాలి. టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి చక్కెర అధికంగా ఉండే ద్రవ పదార్థాలు తీసుకోకపోవటం మంచిది. అధిక ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. ఇక వేసవి సమస్యల నుండి బయటపడటానికి ముందుగా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం తగినంత నీటిని తాగాలి. తాజా పండ్ల రసాలను తాగాలి. తక్షణ శక్తి కోసం కొంత గ్లూకోజ్ నీటిని కూడా తాగొచ్చు. ముఖ్యంగా సీజనల్ పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. మామిడి, పుచ్చకాయలు, దోసకాయలు, పచ్చి ఆకుకూరలు వంటివి తాజా పండ్లు, కూరగాయలు అవసరమైన విటమిన్లను, ఖనిజాలను అందిస్తాయి. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో చాలా సహాయం చేస్తాయి. ఇవి సులభంగా జీర్ణం కావటమే కాకుండా హైడ్రేషన్ స్థాయిలను కూడా పెంచుతాయి. అలాగే బయటకు వెళ్లినప్పుడల్లా గొడుగును తీసుకెళ్లటం మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. సూర్యుని నుండి వచ్చే కఠినమైన కిరణాల నుండి రక్షించుకోవటానికి గొడుగు అవసరం ఉంటుంది. ఇక రోజుకు 2 సార్లు తలస్నానం చేయటం శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు. గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం ఉత్తమమని, చల్లటి నీళ్లతో స్నానం చేయటం వల్ల హీట్ ప్రిజర్వేషన్ మోడ్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.